అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉద్ది వడ నూనె పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకున్నా అండి. నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. నీళ్ళొంచేసి వేరే నీళ్లు పోసుకొని ఒక 4 గంటల సేపు నాననివ్వాలండి. ఉద్దిపప్పుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నా అండి. బాగా నానాయండి ఉద్దిపప్పు. నీళ్ళొంచేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. కొద్దిగా సాల్టు, వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2 స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసుకున్నా అండి. ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని కర్చీఫ్ తీసుకున్నాను. కర్చీఫ్ తీసుకొని టైట్గా రబ్బర్ వేసుకున్నా అండి. వేసుకున్న తర్వాత ఇలా ఉద్దిపిండి కొద్దిగా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉద్ది పిండిలోకి 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి.